5 3 2 హే నేనొచ్చేసా. ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా తమాషా చూడ్డానికి వచ్చుంటారు. మిస్టర్ కార్పొరేటర్, కమ్ ఆన్. అంత తొందర ఎందుకు నీకు? ఇంత పెద్ద లైవ్ షో చేయబోతున్నావు, అది కూడా ఈ రాక్ స్టార్ లేకుండానా? కాసేపు ఆగలేవా నువ్వు? బ్యాడ్ బాయ్. బట్ డోంట్ వరీ, ఇప్పుడు నేను వచ్చేసాను కదా. ఇక ఈ షో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నిజంగా అసలైన మజా ఇప్పుడు వస్తుంది. మన అభి ఇక్కడేం చేస్తున్నాడు? మనం చూడ్డానికి ఎలా వచ్చాము, తాను కూడా ఇది చూడ్డానికి వచ్చుంటాడు. యాక్చువల్లీ రైట్. ఇట్స్ క్వైట్ అన్ఫెయిర్. అన్నయ్య తన షోస్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు, మరి అన్నయ్య కోసం కూడా ఎవరైనా సూపర్ హిట్ షో చెయ్యాలి కదా ఎంటర్టైన్ చేయడానికి. ఇక కుంకుమ భాగ్య డెసిషన్ కంటే ఎంటర్టైన్మెంట్ ఇంకే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న తమాషా నువ్వు చూడాలనుకుంటే నాకు ముందే చెప్పుండాల్సింది. నీకోసం స్పెషల్ సిట్టింగ్ అరేంజ్ చేసేవాడి కదా. మరేం పర్లేదు, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. యాదవ్, మన స్టార్ వచ్చాడు, వెళ్ళి కుర్చీ తీసుకురాపో. వెళ్ళు. యాదవ్, ఈరోజు ఈ హాల్ని ముక్కలు ముక్కలు చెయ్యాలి. ఇప్పుడు వచ్చేసాడు కదా మన రాక్ స్టార్. అరే చెప్పట్లు చాలు. డైలాగ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు నాది కూడా డైలాగ్ విను. వినిపించు. ఈ రాక్ స్టార్ ఎటు సైడు నిలబడ్డు. తనెక్కడ నిలబడుంటాడో మొత్తం పబ్లిక్ అటువైపే నిలబడి ఉంటుంది. నువ్వు ఈ షోని ఈరోజు అక్కడి నుంచి మొదలెట్టావు కదా, కానీ ఈ షోకి ది ఎండ్ నేను ఇటువైపు నుంచి చేస్తాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? మిస్టర్ కార్పొరేటర్, చూడు, ఈ సినిమా యాక్టింగ్ అది నాకు కొంచెం కూడా రాదు. నేనేం చేసినా సరే అది లైవ్ గా చేస్తాను, రియల్ గా చేస్తాను. నా లైఫ్ లో మొదటిసారిగా నేను ఎలాంటి షో చేయబోతున్నానంటే ఇక్కడ ఎలాంటి పాటలు సంతోషం ఉండవు. నిజానికి ట్రాజెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ముఖ్యంగా నీ కోసం. అందుకే నువ్వు పంచే, నువ్వు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చో. లెట్ మీ పర్ఫార్మ్. వాచ్ ఇట్. హాయ్. ఓ మై గాడ్, ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. ఆల్ రైట్, పర్వాలేదు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఈ లాంగ్ స్టోరీని నేను షార్ట్ గా చెప్తాను. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పడగొట్టలేవు. నువ్వేమంటున్నావు? ఏముంది, కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పగలగొట్టలేవు అన్నాను. ఎందుకంటే అలా జరగకూడదని తను కోరుకుంటుంది కాబట్టి జరగదు. Come on, I'm just kidding, yaar. Relax. Suspense ఎక్కువైంది కదా? Okay, let's come to the drama part. ట్రాజెడీ తరువాత. OMG, fake drama. అర్థం కాలేదా? ఇదిగో. తీసుకో, చదువుకో. ఏంటిది? ఇది నీకోసం ఈ మ్యారేజ్ హాల్ స్టే ఆర్డర్. అలాగే వీళ్ళ కోసం ఇదే మ్యారేజ్ హాల్ కి ప్రొటెక్షన్ ఆర్డర్. అరే ఇంకా ఎంతసేపు చదువుకుంటూ కూర్చుంటారు? ఇవ్వండి, ఇగో చదువుకో. రేపేమవుతుంది నాన్నమ్మ? మన మ్యారేజ్ హాల్ని పడగొడతారా? దాన్ని నిలబెట్టడం కోసం అమ్మ తన జీవితం మొత్తం ధారపోసింది. ఇప్పుడు దాన్ని కాపాడడానికి నేనేమీ చేయలేకపోతున్నాను. మనకెవరూ సాయం చేయడం లేదు, ఏ దారి కనిపించడం లేదు. ప్రజ్ఞ, మనకే దారి కనిపించినప్పుడు అంతా పైవాడికి వదిలేయాలి. మనకెవరూ సాయం చేయడానికి ముందుకు రానప్పుడు ఆయనే మనకి సాయం చేయడానికి
తన దూతనెవరినైనా తప్పక పంపిస్తాడు. నీ గుర్తుందా, నీకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోయాయి. అప్పుడు మనమంతా ఆ పైవాడికే వదిలేశాం. తరువాత ఆయన నీ జీవితంలోకి అభిని పంపించాడు. అభి నిన్ను స్వీకరించాడు. నీతో పాటు నీ కుటుంబ బాధ్యతలన్నీ కూడా స్వీకరించాడు. చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకున్నాడు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, ఈసారి కూడా సాయం చేస్తాడు. తప్పకొస్తాడు ప్రజ్ఞ, నాకు నమ్మకం ఉంది.